చూసుకున్నట్లయితే అమరావతిని యుద్ధ ప్రాతిపదికన బాగు చేయడానికి 15,000 కోట్లు కేంద్రం ఇచ్చింది. మోడీ ప్రభుత్వం ఎంతవరకు దీని మీద అవగాహనతో ఉన్నారు? రెండోది 5 సంవత్సరాలు కొనసాగిస్తారా? సాగిస్తారండి, బాగా చేస్తారని నా నమ్మకం. ఓకే, దాని మీద ఒక విశ్లేషణ చిన్న చెప్పండి. ఎలా ఉండబోతుంది అంటే నిర్మలా సీతారామన్ గారు ప్రపంచ బ్యాంక్ సౌజన్యంతో ఈ 15,000 కోట్లు ఇస్తున్నాము, పోలవరంకి కట్టుబడి ఉన్నామంటున్నారు. ఎలా ఉండబోతుంది రాబోయే కాలం? బాగుంటుంది అంటున్నాను. ఇంకో 10 సంవత్సరాలు ఉంటే ఇంకా ఈ ప్రభుత్వమే బాగుపడిద్దాన్ని. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నారు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏమంటున్నారంటే నాకు ఇంకొంచెం సెక్యూరిటీ ఎక్కువ కావాలి అంటున్నారు. దేనికి? మామూలుగా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు, దానికంటే ఎక్కువ కావాలంటారు. దేనికి అనేది ఇప్పుడు అర్థం కావట్లేదు. మనకేం తెలుసు అండి, ఆయన బాధ ఆయనకు ఉంటుంది. ఓకే ఓకే, ఎందుకంటే చెప్పనా, ఓకే ఆయన ఏమైనా తప్పులు చేశాడేమో, మరి అవన్నీ చూసుకోవాలి ఉండాలి. ఓకే, మళ్ళీ ప్రభుత్వం మారితే మనం చెప్పలేం. ఓకే ఓకే, ఎందుకంటే చెప్పనా, అసలు ముందలే అలా జరిగినట్లయితే బాగుండేది. ఓకే ఓకే, అది. సో మరి చూసుకున్నట్లయితే ఈ 5 ఏళ్ళు ఎలా ఉండబోతుంది ఉమ్మడి కూటమికి? బాగుంటుంది అనుకుంటున్నాను నేనండి. చెప్పనా, ఓకే అసలు ఎవరు ఆయన చంద్రబాబు నాయుడు చేయకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరు. ఓకే ఓకే ఓకే, సో ఫైనల్గా ఒక మాటలో ఈ 5 సంవత్సరాల పాలన ఈ అమరావతి కళ నెరవేరిపోతుంది అంటారు? ఇంకా 10 సంవత్సరాలు ఉంటే ఇంకా బాగుంటుందండి. ఓకే, మోడీ గారు దీని మీద గట్టిగా నిలబడతారంటారు? నిలబడతారు. ఓకే, దాని గురించి ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుంది, ఉమ్మడికోట ప్రభుత్వం అనేది ఇప్పుడు ఉంది ఇక్కడ. మరి ఎలా ఉండబోతుంది రాబోయే 5 సంవత్సరాలు? ఏమండి 5 సంవత్సరాల్లో ఏంటి మొన్నటిదాకా ఏం చేయలేంది వాళ్ళు చేస్తాడా? ఓకే, ఏంటి చెప్పండి. జగన్ గారు 3 రాజధానులు చెప్పారు, 3 చోట్ల అభివృద్ధి పడతాం, మంచిదే కదా. ఏంటి నువ్వు ఎలా కలిసావు? జనసేన బీజేపీ పార్టీలు కలిసావు, ఎలా గెలుపు కోసం నువ్వైతే పాగులాడి గెలిచావు. అలాగే 3 రాజధానులు ఉండటం తప్పే ఉంది, 3 చోట్ల అభివృద్ధి పడటం తప్పే ఉంది, తప్పేం లేదు కదా జగన్ గారు చేసింది. ఏంటి మీరు వచ్చేసి ఏదో డబ్బా కొట్టుకుంటున్నారు ఇవాళ. ఏంటి మరి మొన్న మోడీ గారు 15,000 కోట్లు ఇచ్చారు కదా సార్, అది సక్రమంగా 5 ఏళ్ళు అమలు చేస్తారంటారా? చేయలేరండి. చంద్రబాబు నాయుడు హయాంలో జరగడం కష్టం. ఇప్పటికి ఏంటంటే 15,000 కోట్లు, అది ఇంకొక ఆయన ఒక 50,000 కోట్లు ఇచ్చినా చేయలేడు. ఏంటి గతంలో మీరు మంత్రులు ఏం చేశారు? రాజధాని పేరు చెప్పి మీరెంత కుంభకోణం చేశారు చెప్పండి. సార్ చూసుకున్నట్లయితే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఏదైతే నాకు ఇప్పుడున్న జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, ఎందుకంటే ఈయన మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇంకొంచెం సెక్యూరిటీ ఎక్కువ అడుగుతున్నారు, ప్రాణభయం ఉందంటున్నారు. నిజమేనంటారా దాని గురించి? కరెక్టేనండి. మరి ఎందుకంటే జగన్ గారు మంచి చేశాడు కాబట్టి ఆయన రాళ్ళు వేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇవాళ. ఏంటి తప్పులేదుగా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? మరి అల్పూర్లో నువ్వు సొంతగా బాంబు పెట్టుకుని పేల్చుకున్నావు. ఏంటి ఇది దేనికి? సెక్యూరిటీ గార్డ్ కావాలనేగా. ఏంటి ఈ రోజు కూడా నువ్వు చేసేది ఏంటి చెప్పండి. మరి 5 సంవత్సరాలు ఈ ఉమ్మడి కూటమి పాలనలో ఎంతవరకు అభివృద్ధి చూడొచ్చు అంటే? చూడలేరండి. ఖచ్చితంగా చెప్తున్నాం కదా, 5 ఏళ్ళు కదా, ఇంక 10 ఏళ్ళు ఏం చేయలేరు. ఓకే సార్, అది 15,000 కోట్లు నిజమేనంటారా? మోడీ దానికి కట్టుబడే ఉన్నారంటారా? లేకపోతే బై స్టాండ్ ప్రకారం చూసుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదు, కన్ఫామ్ గా చేస్తాడు ఆయన. మోడీ గారు చంద్రబాబు గారు మంచి వర్కరే, గ్యారంటీ చేస్తాడు. కూటమి కనుక గ్యారంటీగా చేస్తాడు, పనులు అవుతాయి. ఈ 5 ఏళ్లలో పోలవరం కూడా మ్యాక్సిమం లాగిచ్చేస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అమరావతి డెవలప్ అయితే కొన్ని కంపెనీలు వస్తాయి, దాని గురించి ఒక భవిష్యత్తు ఏర్పడుతుందని చూస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ గా డబ్బులు ఇస్తాడు ఆయన. తర్వాత దీనికి అనుకున్నగా అమరావతికి 15,000 కోట్ల డబ్బులు గ్యారంటీకి ఇస్తాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు సమర్థత ఉంది ఆయనకి. ఆయనకి కూడా కష్టపడి చేయాలి, సర్వీస్ చేస్తారని ఆయన మనసులో ఉంది. ఈ జాబ్స్ కూడా చాలా మందికి పైకి కంపెనీలు కూడా తీసుకొస్తాడు. ఆయన మంచి ఇంట్రెస్ట్ ఉంది, ఆయన చేయగల కెపాసిటీ ఉంది. ప్రతిరోజు ఆయన ఆలోచించే దానికోసమే మనం ఏం చేయాలి సర్వీసు, అట్లా ఏంటని చెప్పి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తాం. అట్లా చేసేది అంతసేపటికి మనం వచ్చామో వెళ్ళామని కాదు లెక్కనికి. మన సర్వీస్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ఈ 15,000 కోట్లు ఎట్లా మనం ఖర్చు పెట్టాలి, అవసరమైతే ఇంకా తేగల కెపాసిటీ చంద్రబాబు గారి దగ్గర ఉంది. అట్లాగే మోడీ గారు కూడా పోలవరం మొత్తం ఆయన ఇస్తాడు, గ్యారంటీకి ఇస్తాడు. ఈ 5 ఏళ్లలో పోలవరం కంప్లీట్ క్లియర్ అవుతుంది, చేయగలడు ఆయన. ఉద్యోగాలు కూడా చేస్తాడు, అన్ని వస్తాయి. సో ఇంకొక ప్రశ్న సార్, చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి చూసుకున్నట్లయితే ఆయనకి ఇచ్చే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కాకుండా అత్యంత సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి, రెండోది అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా ఇస్తానని చెప్పి గవర్నర్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం జరిగింది. రెండోది ఏ విషయం చిన్నది జరిగినా కానీ ముందు గవర్నర్ పాలన తేవాలంటున్నారు.
ఉమ్మడి కూటమి వచ్చి ఒక పక్క చూసుకుంటే 60 రోజుల దగ్గరలో ఉన్నారు. మరి ఎలా చూడాలి సార్ ఇలాంటి అంశాలన్నీ? సరే, అది అంత రాజకీయాలండి. అది మనకి అనవసరం. అది వ్యక్తిగత విషయాలు, దానికి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఇదివరకు నువ్వు అటు చేసావు, ఇప్పుడు ఆయన అటు చేస్తాను, అంతవరకే. కానీ ఇది పెద్దగా రాజకీయ విషయాలు మనకి అనవసరం, మేము మాట్లాడకూడదు దాన్ని. ఓకే సార్, ఫైనల్గా చూసుకున్నట్లయితే ఆయన అడిగిన ఆ కండిషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చేయాలంటారో, నార్మల్గా మాజీ ముఖ్యమంత్రులకు ఇచ్చే హోదా ఇస్తే సరిపోతుందంట? అంటే మాజీ ముఖ్యమంత్రి హోదా ఇస్తారు మీరు, మన పదకొచ్చి వాళ్ళకి పదకొండే కదా. ఓకే, ఎట్లా ఇస్తారు మరి? కుదరదు కదా. గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ జరిగే పని అవసరం. ఓకే, సో ఫైనల్గా చూడబోతే రాబోయే 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది సార్ ఉమ్మడి కూటమి పాలన? గ్యారంటీగా డెవలప్ చేస్తారు సార్. అమరావతి గారు గ్యారంటీ అవుతారు, అందరికి పనులు దొరుకుతాయి. ఓకే, ఇసుక దొరుకుతుంది, ఇసుక ఫ్రీ పెట్టాడు, పనులు దొరుకుతాయి, అందరికి అన్నం వస్తుంది. గ్యారంటీ చేయగలడు, సమర్థత ఉంది. సో ఈ 5 సంవత్సరాలు కేంద్రం ఇచ్చే సపోర్ట్ కూడా బాగుంటుంది అంటారు? కూటమి కనుక కేంద్రం సపోర్ట్ గట్టిగా ఉంటుంది, చేస్తాడు, చేయగలడు, ఆ ఇంట్రెస్ట్ ఉంది. చూసుకున్నట్లయితే ఒక పక్క అమరావతికి 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు సౌజన్యంతో మోడీ ప్రభుత్వం గ్రాంట్ చేయడం జరిగింది. సో ఇది చూసుకుంటే ఇది అప్పా గ్రాంటా లేకపోతే ఫండా అనే తర్వాత అంటున్నారు. సో ఇదే స్టాండ్ 5 సంవత్సరాలు నిలబడతారంటారు మోడీ గారు? మోడీ గవర్నమెంట్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ చెప్పాలంటే, ముందుగా మనకి అమరావతి లేదు, ఏపీకి రాజధాని కావాలి. ఓకే, అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది, మనకి రాజధాని అనేది లేకుండా పోయింది. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, 3 రాజులు పెడతా అన్నారు, అది ఒక కొలిక్కి రాలేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది, చంద్రబాబు నాయుడు మీద హోప్స్ ఉన్నాయి. ఆయన ఏంటంటే ముందు విజన్ ఉన్న ముఖ్యమంత్రి గారు. ఓకే, ఒక ఐటీ రంగంలో కానీ ఏదైనా సరే, ఒక డెవలపింగ్ కానీ, రోడ్లు కానీ, శాంతి భద్రతలు కానీ ఆయనకి బాగా అనుభవం ఉంది. అందుకోసం ప్రజలు మంచి అవకాశాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడికే ఇచ్చారు. విజయవాడ తరఫున ప్రజల కోసం, ప్రజల గురించి, ప్రజల సిటిజన్, విజయవాడ సిటీ గారు మాట్లాడుతున్నా సిటిజన్. మీరు ఆయనకి జట్ కేటగిరీ కానీ ఏదైనా సరే ఆయన పర్సనల్ అయ్యి మనం మాట్లాడకూడదు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, మన ఆలోచనలు మనకు ఉంటాయి. మా ప్రజలు, నేను సిటిజన్గా ఒకటే కోరుకుంటున్నా, మాకు డెవలప్ కావాలి, పోలవరం పూర్తి అవ్వాలి. అమరావతిలో మా సిటిజన్, మా పిల్లలే ఉన్నారు, అక్కడికి ఎక్కడికో ఏది మద్రాసు కానీ బెంగళూరు కానీ వెళ్ళి చదవకుండా మన రాజధానిలోనే జాబ్ చేసుకునేటట్టు, ఇక్కడే మనం చదువుకునేటట్టుగా ఉండాలి. గవర్నర్ పాలన అన్ని ఆయన ఆలోచనలు బట్టి చెప్తున్నాం కదండి. ఆయన ఒక్కొక్క ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ఆయన మామూలుగా లేరు, దిగిపోయారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చారు, మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం. ఆయన విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఆయన కూడా. ఏంటంటే ప్రజలు ఎంతసేపు పాలన, డెవలపింగ్ ఇదే చూస్తాం మనం. ఓకే, అంటే సార్ ఒక పక్క చూసుకుంటే లా అండ్ ఆర్డర్ గురించి ఆయన అత్యంత భయానకంగా ఉంటున్నారు. నిన్న కూడా సన్ రైజ్ హాస్పిటల్లో ఒకరిని పరామర్శిస్తాకు వచ్చారు కార్యకర్తల్ని. పునర్పాలన ఏదైనా వచ్చే ఛాన్సులు ఉన్నాయి అంటారా? మన ఏపీకి అయితే ఏమి రావండి అలాంటివి. మా శాంతి భద్రత విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న ఆయన ముందు శాంతి భద్రతల మీదే ఆయన దృష్టి పెడతారు. ప్రజలకి ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తారు. అలాగే తోటి ఒక మామూలుగా మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందో అంతకన్నా మనం కూడా అలాగే అదే శాంతి భద్రతలు మనం కోరుకుంటున్నాం. జగన్మోహన్ గారు బాగానే పరిపాలించారు. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే సార్, ఫైనల్ క్వశ్చన్, పోలవరానికి కానివ్వండి, అమరావతికి కానివ్వండి, ఇచ్చే నిధులు కానివ్వండి, ఇచ్చిన నిధులు కానివ్వండి, సక్రమంగా ఈ 5 సంవత్సరాల్లో అమలుకి కేంద్రం ఎంత సహకరిస్తుందంటారు? ఫైనల్గా ఒక మాట. సహకరించాలండి, వీళ్ళు ఒత్తిడి చేయాలి. ఎవరు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మేము ఎందుకు వాళ్ళకి పదవి ఇచ్చాం, మన ఆంధ్ర ఏపీ డెవలప్ అవ్వాలి, పోలవరానికి ఇన్నాళ్ళు ఆగిపోయిన పోలవరం మళ్ళీ పూర్తి అయిపోవాలి అంటేనే. నిధులు రాకే కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమి చేయలేదు, నిధులు రావాలి. ఆయన నిధులు లేకే ఆగిపోయారు ఆయన కూడా. డెవలపింగ్ లేదు. ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉమ్మడి కూటమి ఏర్పడింది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనకు నిధులు ధారాళంగా వస్తాయి అనే మాకు విశ్వాసం ఉంది. ఆయన కూడా మాట ఇచ్చారు, 15,000 కోట్లు పార్లమెంట్లో ప్రకటించడం అంటే మాటలు కాదు, అది 15,000 ఇస్తేనే పార్లమెంట్లో ప్రకటిస్తారు. తమాషగా ఎవరు ప్రకటించారు? దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన చంద్రబాబు నాయుడు గారు మన పరిపాలన సక్రమంగా చేసుకుంటే మనకి ప్రజలకి మళ్ళీ ఒక హైదరాబాద్ లాగా మన రాజధాని తయారవ్వాలి. ఆయన ఆల్రెడీ హైదరాబాద్లో డెవలపింగ్ చేసి ఉంచారు. ఐటీ రంగంలో కానీ ఏదైనా సరే, రోడ్లు కానీ, శాంతి భద్రత విషయంలో కానీ సేమ్ అలాగే చేస్తారని అంటున్నాను. Please do subscribe to
తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.